ఈ దినమున ప్రభు నీతో సెలవిస్తున్న మాట. మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు. నిస్తమా, అందరూ బాగున్నారు కదా? మన ప్రభువు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారు, దీవిస్తూ ఉన్నారు. నిస్తమా, దేవునికి విధేయత కలిగి జీవిద్దాం, దేవునికి ఇష్టంగా బ్రతుకుదాం. ఎందుకంటే ఆయన రాకడ అతి సమీపంలో ఉన్నది. కాబట్టి మనం పరలోక రాజ్యం చేరాలంటే దేవునికి ఇష్టంగా ఉండాలి. కాబట్టి చిన్న వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతో నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారో ఒక్కసారి వాక్యం ద్వారా తెలుసుకుందామా? మత్తయి సువార్త 4వ అధ్యాయము 19వ వచనము. మత్తయి సువార్త 4వ అధ్యాయము 19వ వచనము. శిష్యులను చేపలను పట్టు జాలరుల నుండి మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను అన్నాడు ప్రభువు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే శిష్యులు అనగా క్రీస్తును వెంబడిస్తున్న మనమే ఆ శిష్యులం. నీవు నీ తోటివారు నీ వలలో చిక్కుకోవడానికి దేవుడు నిన్ను పిలవలేదు, కానీ పాపపు ఊబిలో చిక్కి ఉన్న ప్రతి ఒక్క మనుషులను మళ్లించి పాపం నుండి విముక్తినిచ్చి ప్రభువైన యేసుక్రీస్తు వారి చెంతకు చేరాలని ఆయన నిన్ను పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇకపై దేవుని చేత జాలరులుగా తయారు చేయబడదాం. దేవుని కొరకు కొన్ని చేపలనైనా కొన్ని మనుషులనైనా పట్టుకుందాం. ఒక్కటి గమనించాలి నేస్తమా, పట్టిన చేపలు నిన్ను స్మరించడం కాదు, కానీ దేవుని స్మరించేటట్టుగా చేద్దాం. ఎందుకంటే ఆయనకి ఇష్టంగా బ్రతకాలన్నా, ఆయనకు మనము ఒక విధంగా ఎలా అంటే ఒక సాధనంగా మనం వాడబడాలన్నా, మనల్ని మనం చేపలు పట్టినాం అనుకోండి, మనం కొంతమంది మనుషులను రక్షించినాం అనుకోండి, వారు మనల్ని గురించి చెప్పడం కాదు, కానీ దేవుని గురించి వాళ్ళు సాక్ష్యం చెప్పే విధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు మాత్రమే వారు దేవునికి ఇష్టంగా మార్చబడతారు, మనము ఇష్టంగా మార్చబడతాం. కాబట్టి ఇది గమనించి మనం అందరము కూడా అనేకులను దేవుని యొక్క నడిపించి గొప్ప సాధనములుగా వాడబడదాం. అంతేకాకుండా పరలోక రాజ్య వారసులము అవుదాం. ప్రైజ్ ది లార్డ్.